హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ నిబంధనలు మారనున్నాయి. నగరంలో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. నూతన విధానం అమలుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ 2 కాజల్ ఆధ్వర్యంలో స్థానిక ఆసుపత్రులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వన్-వే విధానంతో అంబులెన్సులు, అత్యవసర వైద్య సేవలు, రోగులు, ఆసుపత్రి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చూస్తే ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అంటే మన జిమ్ఖానా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సాగర్ సొసైటీ దాకా ఆ ఫ్లైఓవర్ వెళ్తుంది. దెన్ ఒక అండర్ పాస్ ఇక్కడ మన ఈ స్టడీస్ క్రీమ్ స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రైట్ 2 lanes ఒక అండర్ పాస్ అవుతుంది. సో అండర్ పాస్ కూడా ఎట్లా అంటే టనలింగ్ కాదు, ఆ మొత్తం ఓపెన్ గా తవ్వుతారు. తవ్విన తర్వాత స్లాబ్ వేసుకొని క్లోజ్ చేస్తారు. సో ఓన్లీ పాసిబిలిటీ అన్నది వన్ వేలో మనం నడిపిస్తేనే కనీసం ఈ వర్క్ జరిగేటప్పుడు ప్రజలకి ఎక్కువ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. వి గాట్ టు నో అబౌట్ ది సిమ్యులేషన్ స్టడీస్. దెన్ సిమ్యులేషన్ లో సాఫ్ట్వేర్ ఎనీ డే అవర్ ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. కొన్ని ఒక 1 hour 2 hours వీడియోస్ తీసుకొని సిమ్యులేట్ చేస్తాం. బట్ గ్రౌండ్ లో మనం చూస్తే అర్థం అవుతుందని లాస్ట్ April 5th కి వీ హ్యాడ్ అ పైలట్. అది ఏప్రిల్ కాబట్టి సమ్మర్ టైమ్, స్కూల్స్ లీవ్, కాలేజ్ లీవ్ అండ్ సండే, సో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. దెన్ అగైన్ వీ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ బెటర్ కండిషన్, సమ్వాట్ వెరీ నియర్ టు ద రియల్ టైమ్ కండిషన్ కోసమని స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ చేసిన తర్వాత జూన్ లో వీ అగైన్ కండక్టెడ్ అ పైలట్. అప్పుడు ఇంకా కొన్ని